ఆదివారం నాడు జరిగిన మొదటి మ్యాచ్లో రాజస్థాన్, లక్నో జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ వీరవిహారం చేయడంతో కేవలం 4 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఒక సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నిన్న మ్యాచ్లో 82 పరుగులు చేయడం ద్వారా సంజూ గత 5 సీజన్ల నుండి రాజస్థాన్ ఆడిన ప్రతి ఫస్ట్ మ్యాచ్లో అర్ధశతకాన్ని సాధించడం విశేషం. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన లక్నో జట్టు 11 పరుగులకే 3 వికెట్లు నష్టపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకంతో రాణించగా దీపక్ హుడా మంచి సహకారాన్ని అందించారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నికోలస్ పూరన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా లక్నో విజయానికి చేరువ కాలేకపోయింది. 20 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తన ఇన్నింగ్స్తో రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక నిన్న జరిగిన రెండో మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. జీటీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన గిల్ ఈ మ్యాచ్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన గిల్ సేన 20 ఓవర్లలో 168 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషాన్ను మొదటి ఓవర్ 4వ బంతికే కోల్పోయింది. ఇక మరో ఓపెనర్ రోహిత్ శర్మ, డెవాల్ బ్రోయిస్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. వీరికి తోడ్పాటుగా డెబ్యూటెంట్ నమందీర్ వేగంగా ఆడగా తిలక్ వర్మ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక చివరి 4 ఓవర్లో 33 పరుగులు కావాల్సి ఉండగా ముంబై ఇండియన్స్ విజయం దాదాపు ఖరారైందని అనుకున్నారు అందరూ. అయితే గుజరాత్ టైటన్స్ బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసి క్రమంగా వికెట్లు తీయడంతో 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేశారు. సాయి సుదర్శన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.